ఫ్రెండ్స్, సిరి కిచెన్ స్వాగతం. నేను మీ సిరిని. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే సూపర్గా ఉన్నానండి. అందరూ బాగుండాలి, అందులోనే ఉండాలి. రేపొద్దున్న ఏకాదశి అండి, శనివారం వచ్చింది. చాలా మంచిదట. ఉపవాసం ఉంటే కూడా మంచిదే. ఉపవాసం ఉండి ఒప్పుకున్న వాళ్ళు ఉపవాసం ఉండండి. వెళ్ళండి, గుడికి వెళ్ళండి, దీపారాధన చేసుకోండి, చక్కగా దర్శనం చేసుకోండి. చాలా మంచి రోజు అంటున్నారు కదా, దర్శనం చేసుకుని రండి. కంపల్సరీ దర్శనం చేసుకుని వస్తే చాలా మంచిది గుడికి వెళ్ళి. ఇంకేంటంటే మళ్ళీ సంవత్సరానికి ఒకసారి కార్తీక మాసం, మళ్ళీ సంవత్సరం అయితేనే కానీ ఏమో మళ్ళీ శనివారం ఇలా ఏకాదశి వస్తుందో రాదో తెలియదు కదా. చాలా మంచి రోజు అంటున్నారు. ఎలా కుదిరితే అలాగా స్వామి దర్శనం చేసుకుని రండి. నవ్వు వస్తుందండి. మొన్న ఒక రోజు గుడికి వెళ్ళామండి, మా ఫ్రెండ్ నేను కలిసి. గుడికి వెళ్తే అక్కడ ఇద్దరం కలిసి దీపారాధన చేసుకున్నాము, స్వామి దర్శనం చేసుకున్నాము. సరే, అక్కడ భోజనాలు పెడుతున్నారన్నారు. సరే, భోజనం పెడతారు కదా అని లైన్ చూస్తే చాలా పెద్దగా ఉందండి లైను. సరే, ఇంక ఇక్కడ దాకా వచ్చాం కదా, స్వామి ప్రసాదం తీసుకుని వెళ్దాం అనేసి లైన్లోకి వెళ్ళాం. వెళ్తే లైను మధ్యలో ఉన్నదండి. ఏం చేస్తానంటే నా ముందు ఒక ఆవిడ ఉంది. వాళ్ళు ఇద్దరు ముగ్గురు మొత్తానికి ఎంతమందో కలిసి వచ్చారు, నేనైతే చూడలేదు. ఆవిడ లైన్లో మొదలుపెట్టింది. తిరిగడుతండి. గుడికి వెళ్ళినప్పుడు ప్రశాంతంగా ఒక గంట 2 గంటలో పోనీ అరగంట ప్రశాంతంగా ఉన్న ఇది ఉండదు. పూజే ఇదంతా చూడండి, అలా ఉంది. ఆవిడ మొదలెట్టింది పురాణం. అయిపోవే, నేను ఎంత ఇదిగా ఉంటాను, నేను ఎంత మంచిదాన్ని, నేను మా అత్తగారిని ఎంత బాగా చూసుకుంటాను, నేను ఎంత ఇది అసలే నాకు మా అత్తగారంటే ముందు ఆవిడ పెట్టే కానీ నేను తిన్ను, అది ఇది అనేసి మొదలు పెడితే నాకేమో నవ్వు వస్తుంది. ఆవిడ మాట కూడా కొంచెం తేడా ఉందండి, మన మాటలా లేదు. మరి ఎక్కడి నుంచి వచ్చారో నాకు తెలియదు. నాకు నవ్వు వస్తుంది. వెనకాల మా ఫ్రెండ్ ఏమో సిరి నవ్వకో అంటుంది. నాకు నవ్వు వచ్చేస్తుంది ఆవిడ మాటలు వింటుంటే. ఓ చెప్పేస్తుంది. సరే అని ఇంతకీ లైను వెళ్తుంది కానీ ఆవిడ కదలట్టది. ఏమండి లైను ముందుకు నడండి అంటే అప్పుడు కదిలిందనమాట. కదిలేక నేను ఆ సొద వినలేక వెళ్ళిపోదామంటాను మా ఫ్రెండ్ని. వెళ్ళిపోదానంటే ఆవిడంటది 1/2 కిలోమీటర్ అవతల ఉంది లైను. ఇప్పుడు మేము వెళ్ళింది ఏంటంటే అటు ఇటు కూడా ఇలాగ గోడలా కట్టేస్తారండి. మెట్ల మీద వెళ్తున్నాం, బయటికి రావడానికి లేదు, అంత జనం ఉన్నారు. వెనక్కి వచ్చేద్దామంటే రావడానికి లేదు. ఆవిడంటది 2 అయిపోయింది సిరి, ఇంకెప్పుడు తింటాం భోజనం, కొంచెం ప్రసాదం కదా తినేసి వెళ్దామంటుంది ఆవిడ. నేను బాబోయ్ వెళ్ళకపోతున్నాను అనేసి నేను. సరే, ఎలా ఉందంటే అప్పుడు నా పరిస్థితి, ముందు చూస్తే గొయ్యి, వెనక చూస్తే నుయ్యి అంటారు చూడండి, అలా ఉంది పరిస్థితి. నేను కూడా చెప్పనండి, ఎప్పుడు కూడా చేసిన వాళ్ళు 10 సార్లు చేసామని చెప్పుకోరు. నిజంగా ఏంటో తెలియదు కానీ కొంతమంది ఆ గొప్పలు చెప్పుకోవడం ఏంటో నాకు తెలియదు. చేసాము ఎవరికి చేస్తున్నావు? మీ అత్తగారికి చేస్తున్నావు, మామగారికి చేస్తున్నావు.